గత 3 రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు కుంటలు పొంగి పొర్లుతున్నాయి. మనం ఆ సన్నివేశాలు చూస్తున్నాము. ప్రస్తుతం మనం మేడ్చల్ మున్సిపాలిటీలో ఉన్నాము. మేడ్చల్ మున్సిపాలిటీ పెద్ద చెరువు నింగి అలుగు పారుతుంది. మన ముందు కళ్ళ ముందు కనిపిస్తున్న దృశ్యాలు చూస్తున్నట్టయితే ఈ పెద్ద చెరువు దాదాపు 351 ఎకరాలు ఉంటాయి. ఈ చెరువు నిండితే చుట్టుపక్కల గ్రామాలలో చెరువులకి వాటర్తో పాటు షామీర్పేట పెద్ద చెరువులకు వాటర్ వెళ్తాయి. ఈ చెరువు ప్రతి సంవత్సరం నిండుతుంది. ఈ చెరువు అలుగులు చూడడానికి మేడ్చల్ మండల ప్రజలు, చుట్టుపక్కల మండలాల నుంచి ప్రజలు ఆసక్తిగా వచ్చి చూస్తుంటారు. ప్రస్తుతం ఈ చెరువుకు భారీ ప్రమాదమే పొంచి ఉంది. గత 3 రోజులు కురుస్తున్న భారీ వర్షాలకి మేడ్చల్ పెద్ద చెరువుకు ఒక గండి పడ్డది. ఆ గండి వల్ల మేడ్చల్ చెరువు వాటర్ పరిస్థితి ఏంటి, చెరువు కట్ట పరిస్థితి ఏంటి, దీని కింద ఉన్న గ్రామాల పరిస్థితి ఏంటి, ఇదే విషయాన్ని మనతో మాట్లాడడానికి మేడ్చల్ మున్సిపాలిటీకి సంబంధించిన స్థానిక ప్రజలను వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అన్న చెప్పండి, మేడ్చల్ చెరువు అంటే చాలా పెద్దది, మండలంలోనే కాదు నియోజకవర్గంలోనే చాలా పెద్ద చెరువు. అలాంటి చెరువుకి ఇలాంటి ప్రమాదం ఉంచి ఉంది కదా, కింద ఉన్న గ్రామాలకు ఏమైనా ప్రమాదం ఉందా, లేకపోతే నీటికి ఏమైనా సమస్యలు ఉన్నాయా? నీటి ప్రవాహం పెరిగితే ఖచ్చితంగా కింద ఉన్న కాలనీలకు ముప్పు అయితే ఏర్పడుతుంది. ఈ ఎట్లకెళ్ళి వెహికల్స్ బాగా నడుస్తున్నాయి కాబట్టి, ఇప్పుడు రోడ్డు వర్క్ ఉంది కాబట్టి ఈ ఇరిగేషన్ వాళ్ళు పట్టించుకొని ఈ హోల్ని ఖచ్చితంగా రిపేర్ చేయవలసింది అయితే ఉంటుంది ఖచ్చితంగా. ఇలాగే వర్షాలు ఇంకో 4 రోజులు కూడా కొట్టి భారీ వర్షాలు కొట్టినాయంటే కట్ట మొత్తం ఆల్రెడీ తెగిపోయే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. జల్దీ అధికారులు చర్య తీసుకోవాల్సిందిగా మేము మత్స్యకారులం కోరుచున్నాం. అంటే ఇది ఎప్పుడు గమనించారు మీరు? ఇది ఈరోజు ఉదయమే కూలింది. అది నిన్నమొన్న అయితే బాగానే ఉంది. ఈరోజు వెహికల్ చాలా నడిచినాయి కాబట్టి ఈరోజు ఉదయం పెద్ద హోల్ పడేసరికి మేము అధికారులకు తెలియజేసినాము. పోలీసు వాళ్ళు వచ్చి బార్కెట్లు పెట్టేసి ఎక్కడెక్కడ స్టాప్ చేసిరు. దాన్ని కొద్దిగా ఎంఆర్ఓ గారు కానీ వీళ్ళందరూ దృష్టి పెట్టి జల్దీ వర్క్ కంప్లీట్ చేయాలని మేము కోరుతున్నాం. ఇరిగేషన్ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ ఎవరైనా వచ్చారా? ఇరిగేషన్ వాళ్ళు అయితే ఎవరు రాలేరు. రెవెన్యూ వాళ్ళు అయితే వచ్చి చూసి మేము వర్క్ చేస్తామనేసి బార్కెట్లు అడ్డం పెట్టేసి వెళ్ళిపోయారు. ఎవరు వచ్చారన్న? రెవెన్యూ ఎంఆర్ఓ వచ్చి మన కమిషనర్ కూడా చూసి చైర్మన్ వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యారు. పొద్దున వచ్చి చూసే వెళ్ళిపోయారు. అంటే పెద్ద చెరువు వల్ల ఎన్ని కుటుంబాలు మత్స్యకారులు బతుకుతుండొచ్చు? పెద్ద చెరువు వల్ల ఇప్పుడైతే ప్రస్తుతం 110 మంది ఉన్నారు నంబర్స్ అయితే. 110 కుటుంబాలు అయితే బతుకుతున్నాయి ఈ చెరువు మీద ఆధారపడి. మత్స్యకారులకైతే ఏ డోకా లేదు. వర్షం 5 ఏళ్ల సంది కురుస్తూనే ఉంది, అలాగే వెళ్తూనే ఉంది వర్షం. చేపలు కూడా సమృద్ధిగా దొరుకుతున్నాయి. అందరి జీవితాలు కూడా బాగానే ఉన్నాయి. ఇప్పటికైతే ఇలాగే ఎప్పటికి ఉండాలని కూడా భగవంతుని కోరుతున్నాం. ఏం కోరుకుంటారు మరి అధికారులను? దీంట్లో అధికారులతో అదే ఇప్పుడు ఆల్రెడీ హోల్ పడ్డది పెద్దగా మేజర్గా కాకుండా ఏదైనా యాక్సిడెంట్ పెద్దగా అయిందనుకో, చనిపోయినాక బాధపడేవాళ్ళు ముందే పని చేస్తే బాగుంటుందని అధికారులను కోరుతున్నారు. ఇదే విషయమై స్థానిక నాయకులు సందీప్ గౌడ్ ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నారు. ఇది వాస్తవంగా ఇంతకుముందుకు పాత నాగ్పూర్ హైవే ఉండే, గతంలో మొత్తం హైవేనే దీని మీకే నడుస్తుండే. అప్పుడు మా ముత్తాతల కాలం నాటి రోడ్ ఇది. ఈ గతంలో కూడా ఒక 2 జాగాలలో ఓల్ వారితే కూడా గతంలో ఉన్న ఎంఆర్ఓ గారికి, ఇరిగేషన్ వాళ్ళకు, మున్సిపల్ కమిషనర్ గారు నోటీసులు వేసాము. వాళ్ళు గతంలో పట్టించుకోలేక్కువ. ఇప్పుడేమో జర పెద్ద పడ్డది ఓలు. ఇప్పుడు హైవే పనులు కూడా నడుస్తున్నాయి కాబట్టి పెద్ద వాహనాలు కూడా కట్ట మీదకించే నడుస్తున్నాయి. కావున దానివల్ల కూడా జరగవచ్చు. ఇంకోటి అలుగు ప్రవాహం ఎక్కువైంది అనుకో, ఇంకా ఎక్కువ ఇబ్బంది అయ్యేది ఉంటుంది. అంటే దీనివల్ల చెరువుకి ఏమి ఇబ్బంది లేదు, కానీ పోయే వాళ్ళకు అలుగుకు చాలా ఇబ్బంది అవుతుంది. మళ్ళా దారి అనేది బంద్ అయిపోతుంది. దీనివల్ల అందరికీ అసౌకర్యంగా ఉంటుంది. ఇరిగేషన్ వాళ్ళు తొందరగా పట్టించుకొని దీన్ని మరమ్మతులు చేస్తే బాగుంటుంది. అంటే కొన్ని సంవత్సరాల నుంచి లీకేజీలు అవుతున్నాయనేసి స్థానిక నాయకులు కానీ స్థానిక ప్రజలు చెప్తూనే ఉన్నారు. అధికారులు పట్టించుకోలేరంటారు ఇన్ని సంవత్సరాల నుంచి? అంటే లీకేజ్ అంటే మామూలుగా చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్ ఉన్నప్పుడు మీకు ఆ తూము అది మెల్ల ఇట్లా మన పుంగల్ లెక్కలా వచ్చి నీళ్ళు బయటకు వస్తుండే. దీనికి ఎటువంటి ప్రమాదం లేకుండా, కానీ ఇంత కొంచెం దెబ్బతింటుంది. ఇది కిందికైనా చిన్ముయి అవి రాడ్స్ ఉన్నాయి, అవి జంగు పట్టి అది ఇంత కూలిపోయే పరిస్థితికి వచ్చింది. ఫ్యూచర్లో ప్రమాదం రావద్దు అంటే కూడా చెరువు కట్టను బాగా అభివృద్ధి చేయాల్సి వస్తుంది. చెరువు కట్టనంటే చెరువు కట్ట మంచిగానే ఉన్నది, కానీ ఆ రోడ్ ఒక్కటి బాగా చేయాలి. ఇది పోయే నీళ్ళ ప్రవాహానికి ఇది కట్ట లెక్కలు ఉన్నది, దీన్ని కూడా బాగా చేస్తే సరిపోతుంది. ఇది స్థానికులు చెప్తున్న విషయము. ఇప్పటికైనా మేడ్చల్ మున్సిపల్ అధికారులు, జిల్లా కలెక్టర్ యంత్రాంగం కదిలి వచ్చి మేడ్చల్ చెరువుని మరమ్మతులు చేసి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, లోతట్టు ప్రాంతాలకి ఎలాంటి ముప్పు రాకుండా చూసుకోవాలని స్థానికులు కోరుకుంటున్నారు. చూద్దాం మరి ఇప్పటికైనా స్థానిక నాయకులు కానీ అధికారులు కానీ మొద్దు నిద్ర లేచి మరమ్మతులు చేస్తారా, లేకపోతే మేడ్చల్ చెరువుని గాలికి వదిలేస్తారా?